హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. తల్లికి వందనం పథకానికి సంబంధించిన పథకం పైన లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఫుల్ క్లారిటీతో లిస్టులు, అలాగే పేర్లు, వివరాలు, దీంతో పాటుగా ఒకే విడతలోనే డబ్బులు విడుదల చేయాలని ఒక కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. వివరాలకు వస్తే కనుక ఏపీలో తల్లికి వందన పథకం పైన ఒక రకమైనటువంటి మనకు రోమర్ అయితే స్ప్రెడ్ అయింది. అంటే 15,000 రూపాయలను 2 విడతలుగా 7,500, 7,000 ఇస్తారనుకున్న తరుణంలో ఈసారి పథకంలో అలాంటి మార్పులు అయితే లేవట. అయితే క్యాలెండర్ ప్రకారం పథకాలను క్రమం తప్పకుండా అమలు చేయాలని జూన్లో పాఠశాలలో తెరిచేలోగా తల్లికి వందన పథకం అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని, ఈ పథకాలకి ఎంత ఖర్చు అవుతుందనేది క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతున్నారట. అయితే ఎవరైతే ఉన్నారో రకరకాలుగా తల్లికి వందన పథకం పైన ప్రచారాలు అయితే కొనసాగించారు. అయితే తగ్గించేస్తారని మరికొందరు, 2 విడతల్లో సాయం చేస్తారని మరికొందరు చెప్పుకొచ్చారు. కానీ ఒకే విడతగా ప్రతి విద్యార్థికి తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మంత్రివర్గ సమావేశంలో దీనికి చర్చకు వచ్చిందట. ఆర్థిక పరిస్థితి బాగాలేనందున ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం కష్టమవుతుందని కొందరు మంత్రులు అభిప్రాయపడినా 2 విడతలకు ఇస్తే బాగుంటుందని మరికొందరు సూచించారట. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం మరో ఆలోచనకు తావు తేల్చారు. ఒకే విడతలో తల్లికి వందన డబ్బులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పాఠశాలలు తెరిచేలోగా డబ్బులు ఇవ్వాలని ఆదేశించేశారట. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మంత్రులు కొత్తగా ఆలోచించాలని సూచించారు. పెన్షన్ల పంపిణీ చేసినప్పుడు మాత్రం మత్స్యకారులకు డబ్బులు ఇచ్చేటప్పుడు తాను లబ్ధాలతో మాట్లాడని, వారిలో సంతృప్తిని ఈ విధంగా స్పష్టంగా కనిపించిందని చెప్పారు. అయితే ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేస్తామని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఈసారి ప్రభుత్వం జూన్లోనే మొదటిసారిగా ఇవ్వాలని భావిస్తుంది. అయితే ముందుగా వీటి కోసం అయితే ముందుగా కార్యాచరణ విడుదల చేసేసి మొత్తంగా ఆలోచనలు చేసి ప్రభుత్వం చేస్తుంది. ముందుగా ఎలిజిబుల్ లిస్టులు తీసేసి ఎలిజిబుల్ అయిన వారికే ఈ విధంగా పథకం ఇవ్వాలని భావిస్తుందట. అయితే గ్రామ వార్డు సచివాలయంలో డిస్ప్లే బోర్డులో ఆ ఎలిజిబిలిటీలు ప్రారంభిస్తారు. ఆ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేర్లు అయితే ఉంటాయన్నమాట. అయితే ఇదివరకు కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి. ఇంట్లో టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఉంటే ఈ పథకాలు రావని చాలామంది అయితే భావించేవారు. సో అలాంటివి ఏమీ లేదండి. కేవలం మనకు ఎవరైతే ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, అలాగే 6 స్టెప్ వెరిఫికేషన్ అయినటువంటి భాగంగా మీ ఇంట్లో 300 కరెంట్ యూనిట్లు అయితే మించి ఉండకూడదు. ఇకపోతే 4 వీలర్స్ కానీ అలాంటివి ఉండకూడదు అనమాట. సో అంతేగాని టీవీ ఫ్రిడ్జ్ ఉంటే మాత్రం వస్తుంది, అవేం భయపడకూడదు. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ఫాలో అవుతుండండి. జై హింద్.